నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. సిబిజీ ప్లాంట్ నిర్మాణానికి భూమి సిద్ధంగా ఉందన్న కలెక్టర్ రాజాబాబు. జిల్లా కలెక్టర్లతో సిఎస్ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న డిఆర్ఓ చినబోబులేసు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్. ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ. సిబిజీ ప్లాంట్ నిర్మాణానికి భూమి సిద్ధంగా ఉందని కలెక్టర్ రాజాబాబు చీఫ్ సెక్రటరీ విజయానంద్ దృష్టికి తీసుకెళ్లారు. సిబిజీ ప్లాంట్ నిర్మాణంపై నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ అమరావతి నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సిబిజీ ప్లాంటుకు ప్రకాశం జిల్లాలో 4,993 ఎకరాల భూమి ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో భూమి సేకరణ పూర్తయిందని అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి సమస్య ఏమీ లేదని అన్నారు. నెట్క్యాప్, రిలయన్స్ సంస్థ సంయుక్తంగా ప్రకాశం జిల్లాలో సోలార్ పార్కు నిర్మించనుందని అన్నారు. సోలార్ పార్కు నిర్మాణానికి 90,000 ఎకరాలు అవసరమని ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖలు అందాయని అన్నారు. ఇందుకోసం ప్రస్తుతం 55,000 ఎకరాల భూమిని గుర్తించామని సిఎస్కి వివరించారు. మిగిలిన భూమి పరిశీలనలో ఉందని అన్నారు. 3 రోజుల్లో ప్లాంటుకు సంబంధించిన ప్రత్యేక బృందం ప్రకాశం జిల్లాకు రానుంది. దస్త్రాలు సిద్ధం చేయాలని సిఎస్ తెలిపారు. సమావేశంలో జేసీ ఆర్ గోపాలకృష్ణ, విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. Sir, one submission here is that, sir, for 55,000 acres, they've actually gave us the indent, so the land available according to them, which was nearly 45 days. Our JC and all the team has spent on it, and finally they concluded that this land is not actually a government land. Subsequently, it went up to given to Pattas and all. But we came out, sir, around 3,000 acres out of 55,000 acres, and 3,000 acres we are able to locate. In that, around 1,400 acres is the forest land, and also forest forum work, which it is like the recording is there, sir. That we are going to verify in a couple of weeks, and we will finalize. Monday, because Saturday is meeting Nellore collector. So Monday we can meet you. Washington command will meet you. Yes, sir. Sit with him, your team, their team. వాళ్ళకు కూడా ఒక టీం ఉంది. మీటింగ్ వాళ్ళ టీం పెట్టి ఒకసారి మీరు కూర్చొని కలెక్టర్ షుడ్ ఫోకస్ ఇట్ పర్సనలీ. డోంట్ ఈవెన్ గివ్ ఇట్ టు జాయింట్ కలెక్టర్. As far as the CBG project is, this is a major project in your district. Let me make it very clear. Yes, sir. Its success or failure depends upon the ability of the collector. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల నుంచి సమాచారం అందిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి చినబోబులేసు తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో విపత్తు ముందస్తు సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కలెక్టర్ ఆదేశాలతో కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డిఆర్ఓ తెలిపారు. అధిక వర్షాల వల్ల ఇబ్బంది తలెత్తితే 1700 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం చెప్పవచ్చని అన్నారు. తీర ప్రాంత మండలాల్లో పనిచేసే మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు పనిచేసే ప్రాంతంలోనే ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అన్నారు. బే ఆఫ్ బెంగాల్లో అంటే సౌత్ ఒడిశా అండ్ నార్త్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్లో అల్పపీడనం ఏర్పడినందువల్ల 25, 26, 27 తారీఖుల్లో భారీ వర్షాలు లేక కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని మాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ రావడం జరిగింది. దానికి అనుగుణంగానే కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 24/7 పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1700 నంబర్కు ప్రతి ఒక్కరూ ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే సమాచారం అందించడానికి అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 26వ తారీఖున హెవీ రైన్స్ ఉన్నటువంటి జిల్లాల్లో ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆఫ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఒంగోలు, ఎంజిపాడు, సింగరాయకొండ, టంగుటూరు ఈ ప్రాంతాలు బే ఆఫ్ బెంగాల్ను ఆనుకొని ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళే కాకుండా ఇతర జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ తుఫాన్ ప్రభావం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాము. 27వ తారీఖున కూడా హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ అట్ 1 or 2 ప్లేసెస్ ఓవర్ ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆఫ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. విండ్స్ విత్ స్పీడ్ 40 to 50 kilometers per అని కూడా ఇచ్చారు. కాబట్టి కోస్టల్ ప్రాంత మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా డైరెక్టర్ ఫిషరీస్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం ఫిషర్మెన్ కూడా చేపలు పట్టేదానికోసం వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళు కూడా తగు సూచనలు ఇచ్చి ఉంటారు. వాళ్ళ సూచనలు ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. విఆర్ఓలు, తహసీల్దార్లు వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేసి ప్రజలకు ఏదైనా ఈ వర్షాల వల్ల ఇన్కన్వీనియంట్ కలిగితే తక్షణమే ఆదుకోవాలని కూడా జాయింట్ కలెక్టర్ గారు వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారంగా కలెక్టరేట్ నుంచి అన్ని ప్రాంతాలను క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటాం. ఈ సూచనలు పాటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అన్నారు. చీరాల మండలం ఈపురపాలెం పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఉమామహేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా పోలీస్ స్టేషన్స్ను సందర్శించడం జరుగుతుంది. బాపట్ల జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా పోలీస్ స్టేషన్స్ను సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈపురపాలెం పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. మా సిబ్బందితో ఈ ప్రాంతంలో ఈ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ సినారియో కానీ, సో బేస్డ్ ఆన్ దట్ ఇష్యూస్ అండ్ క్రైమ్ సినారియో కమింగ్ డేస్లో ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సిబ్బందితో చర్చించి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పబ్లిక్కి ఈ సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి కానీ, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ, ఈ ఎన్డీపీఎస్, గాంజా రిలేటెడ్ కన్జంప్షన్, ట్రాన్స్పోర్టేషన్ లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటి బారిన పడకూడదని, సైబర్ ఫ్రాడ్స్ గురవ్వకూడదని, ఈ ఫేక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో మనం చూస్తున్నాం. కొన్ని ఈ ఉమ్మడి ప్రకాశంలో కానీ, చీరాల ప్రాంతంలో కానీ, అటుపక్క ఎల్జీఎల్ఎఫ్ అని చెప్పేసి కొన్ని రకాలైన మనీ స్కీమ్స్ని కొన్ని కంపెనీస్ పెట్టిన పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం. జిల్లాకు సంబంధించి భద్రపరిచిన ఈవీఎం గోడౌన్ల వద్ద నిరంతర పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఒంగోలు మామిడిపాలెంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, గోదాములను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్స్, కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్ను భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డిఆర్ఓ చినబోబులేసు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. Don't open anything. విజయవాడ
ఏజెన్సీని మాట్లాడుతున్నాను సార్. మొత్తం బ్యాటరీస్ కూడా పంపిస్తాను సార్. అక్కడ కూడా సెక్యూరిటీ అంతా ఉంది సార్. మేము రోజు అడుగుతున్నాం సార్. దానిలో మా పార్టీ కాదు సార్, కేవలం ఈఆర్ఓ పార్టీ కాబట్టి ఒంగోలు గాంధీ పార్కులో పునఃప్రతిష్ఠ చేసిన రావి చెట్టు చిగురించింది. రోడ్ల విస్తరణలో భాగంగా ఆగస్టు 30వ తేదీ సమీపంలో ఉన్న రావి చెట్టును శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాలతో గాంధీ పార్కులో పునఃప్రతిష్ఠ చేశారు. నెల రోజుల్లో చెట్టు చిగురించడంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిగురించిన రావి చెట్టును డివిజన్ కార్పొరేటర్ ఆదిపూడి గిరిజాశంకర శాండిలియా పరిశీలించారు. మంచి మనసుతో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తీసుకున్న నిర్ణయానికి రావి చెట్టు చిగురించి అందరికీ మంచి చేస్తుందని తెలిపారు. దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు ఇక్కడ శుభ కార్యక్రమాలు చేసుకునే వారికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించనున్నట్లు శాండిలియా తెలిపారు. ఈ రావి చెట్టు పునఃప్రతిష్ఠ అనే సందర్భంగా మనం ఇవాళ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కరెక్ట్గా పోయిన నెల 30వ తారీఖు ఈ చెట్టుని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. ఆ రోజున ప్రజలందరూ కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి విశ్వ హిందూ పరిషత్ వారు కానీ ఇక్కడున్న కొంతమంది ప్రజలందరూ కూడా వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నించిన సందర్భంలో మేము అందరం కూడా కమిషనర్ గారు నేను అందరం కూడా ప్రయత్నించినా కూడా ఆగనటువంటి సందర్భంలో మన ఎమ్మెల్యే గారు ఆయన సొంతగా ఆయన చొరవ తీసుకొని మన బ్రహ్మశ్రీ దక్షిణామూర్తి గారిని పంటపల్లి దక్షిణామూర్తి గారిని ఆయన స్వయంగా తీసుకుని వచ్చి ఈ చెట్టు యొక్క ప్రాశస్తాన్ని అవన్నీ కూడా ప్రజలకి ఆ రోజు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ చెట్టుని ఎవరు కూడా మేము ఆ రోజు దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికే తీసాం, కానీ ఆ చెట్టును పూర్తిగా నిర్మించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని కూడా ఇంకో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ చెట్టు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినా కూడా ఆయన చాలా టెన్సివ్గా ఫీల్ అయ్యి మమ్మల్ని అందరం పిలిచి దీనికి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని బతికించాలి, మనం దీనికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయమని చెప్పి మమ్మల్ని పురమాయించడం జరిగింది. అట్లనే దక్షిణామూర్తి గారు ఆదేశించిన ప్రకారం ఇక్కడ ఈ చెట్టును తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దానికి కావాల్సిన శాంతి హోమం కానీ దానికి యజ్ఞ యాగాదులు కానీ అన్నీ కూడా ఇక్కడ జరిపి ఆ చెట్టుని మళ్ళా పునఃప్రతిష్ఠ చేశాం. ఆ దేవుడి కృపతోటి ఆ చెట్టు మళ్ళా ఇవాళ చిగురించి మళ్ళా దానికి పూర్వవైభవం రాబోతుందని చెప్పి తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ మొత్తం క్రెడిట్ అంతా కూడా మన ఎమ్మెల్యే గారికి చెందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి హిందువుల మనోభావాలు ఎటువంటి పరిస్థితుల్లో దెబ్బతీసే చర్యలు మన ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో ఆ చెట్టు రోడ్డు మధ్యలో ఉండేది. ఇవాళ అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారు ఈ రోడ్డుని దరిదాపులు 80 అడుగుల రోడ్డుగా విస్తరించేటువంటి కార్యక్రమంలో ఆ చెట్టు రోడ్డు మధ్యలో ఉండి ట్రాఫిక్ కూడా ఎంతో అంతరాయం కలిగిస్తున్నా కూడా దానికి ఉన్నటువంటి ప్రాశస్తాన్ని దృష్టిలో ఉంచుకొని దాని దొలికి మేము వెళ్ళలేదు. కాకపోతే ఆ రోజు అక్కడ పూజలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు గట్టిగా 10 మంది కూడా నుంచొని చేసుకునేటువంటి వసతి లేని సందర్భం అది. ఎందుకంటే ఏ ఎండ వచ్చినా వాన వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి నిలువ లేకుండా ఆ రోడ్డు మీదే కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ పార్కులో దీన్ని పునఃప్రతిష్ఠ చేయడం వల్ల ఇక్కడికి దరిదాపులు 100 మంది పైన వచ్చినా కూడా ఈ వారు చేసుకోవాల్సిన కార్యక్రమాలను కూడా సవ్యంగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి అవకాశం కలిగించినటువంటి సదుపాయాలన్నీ కూడా ఇక్కడ కలిగించమని గౌరవ శాసనసభ్యులు మన కమిషనర్ గారికి కానీ మాకు కానీ ఆదేశించారు. వాటికి అన్నిటి కూడా వర్క్స్ కూడా స్టార్ట్ చేశాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని వచ్చే సోమవారం నుండి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు నిర్ణయించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు కనిగిరి, మార్కాపురం డివిజన్లు సుదూరంగా ఉండటంతో ఆ ప్రాంత అర్జీదారులు ఒంగోలు రావడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీన కనిగిరి, అక్టోబర్ 6వ తేదీ మార్కాపురం, 13వ తేదీ ఒంగోలు, 27వ తేదీ కనిగిరి, నవంబర్ 3వ తేదీ మార్కాపురం, నవంబర్ 10వ తేదీ ఒంగోలు, నవంబర్ 17వ తేదీ కనిగిరి, నవంబర్ 24వ తేదీ మార్కాపురం డివిజన్ కేంద్రాల్లో మీకోసం కార్యక్రమం నిర్వహించేందుకు కలెక్టర్ రాజాబాబు షెడ్యూల్ రూపొందించారు. ప్రతి సోమవారం ప్రకాశం భవనంలోని పీజీఆర్ఎస్ హాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 10 గంటల నుంచి 2 గంటల దాకా. కొత్తగా కలెక్టర్గా వచ్చినటువంటి సారు ఆదేశాల ప్రకారం ఇక ముందు పీజీఆర్ఎస్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లోనే జరపాలని నిర్ణయించారు. సోమవారం రోజున అనగా 22వ తారీఖున ఒంగోలు డివిజన్కు సంబంధించి
ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోనే నిర్వహించడం జరిగింది. 29వ తారీఖున కనిగిరి డివిజన్లో కనిగిరి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో జరుగుతుంది. కాబట్టి 29వ తారీఖున కనిగిరి డివిజన్కు సంబంధించినటువంటి 13 మండలాల ప్రజలు ఈ పీజీఆర్ఎస్ సంబంధించి అక్కడే జిల్లాధికారులు, జిల్లా ఉన్నతాధికారి, కలెక్టర్ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అదే డివిజన్ కాకుండా వేరే డివిజన్ నుంచి వచ్చిన ప్రజల యొక్క అర్జీలు కూడా కలెక్టర్ గారు స్వీకరిస్తారు. దానికి ఏమి రిస్ట్రిక్షన్ లేదు. అంటే సిఎస్పురం, పామూర్, హెచ్ఎంపాడు, వెలిగండ్ల, పీసీపల్లి ప్రాంతాలు ప్రాంతానికి జిల్లా హెడ్ క్వార్టర్స్కు చాలా దూరం. కాబట్టి అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి అర్జీలు ఇచ్చుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. అటువంటి వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా ప్రజలు మీ ప్రాంతానికే జిల్లాధికారులు వస్తున్నారు. కాబట్టి అక్కడనే మీ భూ సమస్యలు కానీ ఇంకే విధమైన సమస్యలు ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవదుర్గలుగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. 4వ రోజు అమ్మవారు కూష్మాండాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను కైలాస వాహనంపై వేంచేపు చేసి నగరోత్సవం చేశారు. అసుర శక్తుల సంహారం కోసమే ఆది పరాశక్తి నవదుర్గలుగా ఆవిర్భవించిందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో 4వ రోజు నవదుర్గ వైభవంపై ప్రసంగించారు. శాస్త్రీయ సంప్రదాయంలో అమ్మవారిని నవదుర్గలుగా ఆరాధిస్తారని అన్నారు. మార్కండేయ పురాణం అంతర్గతంగా నవదుర్గల ఆవిర్భావం, వారు సంహరించిన రాక్షసుల కథలను సోదాహరణంగా వివరించారు. శ్రీశైల దేవస్థానం అధికారులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ దేవి భాగవతాన్ని మనం చదివిన అనుకోండి, అంటే దసరా నవరాత్రుల్లోనే కాదు, ప్రతిరోజు కూడా అధ్యయనం చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఏదో దసరా వచ్చింది, అమ్మవారి గుడికి వెళ్ళాము, దండం పెట్టుకొని వచ్చాము అనేది కాదు ఇక్కడ కావాల్సింది. అసలు ఏంటి దాని యొక్క సారాంశం ఏంటి అంటే ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క విశిష్టత ఉందన్నమాట. ఇక్కడ గురువుగారు చెప్పారు, దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అటువంటి మహానుభావులు చెప్పేటప్పుడు మనం శ్రద్ధగా అయినప్పుడే మనం చదవలేకపోయినా కానీ కొంచెమన్నా మన మైండ్లో రికార్డింగ్ అయితే అనమాట. అంత అద్భుతమైనటువంటి దేవీ భాగవతాన్ని మనకి వినిపించినందుకు శ్రీశైల దేవస్థానం తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి చాలా చక్కని కథ వినిపించారు. పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారికి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మన శ్రీశైల దేవస్థానం తరపు నుంచి సోమవార ప్రసాదం మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడానికి మేడం గారిని కలవేరించి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ అని మనం చదువుతుంటాం. కాబట్టి సాక్షాత్తు ఆమె రూపమే ఆ కాత్యాయని కనుక మనం ఆరాధన చేస్తే ఆడవాళ్ళు ఎప్పుడు కాత్యాయని వ్రతం చేస్తారు. చూడండి, ఆమె గోదాదేవి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె కూడా కాత్యాయని వ్రతాన్ని చేసింది. శ్రీకృష్ణుడి బొమ్మను చూసింది, రోజు ఆమె పూలు కట్టి ఆ స్వామివారి యొక్క విగ్రహానికి వేస్తుంది. విగ్రహానికి వేస్తూ ఆయన్నే వివాహం చేసుకుంటానంది. వాళ్ళ నాన్న విష్ణు చిత్తులు వారమ్మ విగ్రహాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటావు తల్లి, నీ పిచ్చి కాకపోతే అన్నాడు. నేను చేసుకుంటాను. దీనికి ఆ రోజు ఉన్న గోపికలు కూడా కాత్యాయని వ్రతం అన్నది చేసి కృష్ణుని పట్టుకున్నారు. కాబట్టి నేను కూడా అట్లా పట్టుకుంటానంది. ఆమె తిరుప్పావై అన్నటువంటి వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుణ్ణి పొందింది. మార్గళి తింగల్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదు వీరు పోదు వినో నేరిళయీర్ సిల్మల్గుం ఆయప్పాడి చల్వ తిరుమీర్గాళ్ కూర్వేన్ తొడుం కుళినన్ నందగోపన్ కుమరన్ ఏరాంద కண்ணి యశోదై ఇళం సింగన్ కాల్మేని చింగన్ కదిన్ మదియంబోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పొగల్ పడిందేలోరి అంబావాయ్ అని ఆమె కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసింది. రాష్ట్ర పోషణ మహోత్సవాల్లో భాగంగా ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ అలీబాబు బహుమతులు అందజేశారు. మధ్యాహ్నం భోజన పథకం, అందులో అందే పోషక విలువలపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు. భవిష్యత్తు భారతావని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు టాటా ట్రస్ట్ వాళ్ళు మా కాలేజీలో ఈ మధ్యాహ్న భోజన పథకం దాని ప్రాముఖ్యత అనే అంశం మీద ఒక చిన్న ఎగ్జామ్ పెట్టారు. అయితే చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలియజేశారు. మధ్యాహ్న భోజన పథకంలో ఏమేమి పోషక విలువలు ఉన్నాయి, దాన్ని మనం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఎలా వస్తుందని తెలియజేశారు. దాని తరపు నుంచి మనకి మిత్రులు రంగారావు గారు ఇక్కడ వచ్చేసి చాలా విషయాలు తెలియజేశారు. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు వచ్చి ఎగ్జామ్ జరిపారు. మనకి పిల్లలకు కూడా ప్రోత్సాహకరమైన ప్రైజులు ఇచ్చి చాలా ఉత్సాహపరిచారు. ఇందుకు చాలా సంతోషిస్తున్నాం. మా కాలేజీ తరపున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర పోషణ మహోత్సవాలలో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒంగోలులో విద్యార్థులకి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. పోషకాహారం దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. పిల్లలు రాసినటువంటి ఈ ఎస్సే రైటింగ్ చాలా అద్భుతంగా చాలామంది వాళ్ళ అభిప్రాయాలు రాశారు. అందులో బహుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అటు రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థల సహకారంతో మధ్యాహ్న భోజన పథకం అమలు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలి కాబట్టి మా అందరి ద్వారా అటు కుక్ కమ్ హెల్పర్స్కి అలాగే అధ్యాపకులు కూడాను ట్రైనింగ్స్ నిర్వహిస్తూ ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రజలలో, విద్యార్థులలో అవగాహనతో పాటు అందరూ బాగా వాడుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం రైస్లో ముఖ్యంగా విటమిన్లు, పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా పొందుపరిచారు. అందులో భాగంగా బియ్యంలో సన్న బియ్యం ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. ఆ బియ్యంలో కూడా ఏంటంటే ఎక్కువ సూక్ష్మ పోషకాలని జోడించి ముఖ్యంగా ఐరన్, పోలిక్ యాసిడ్, B12 విటమిన్లని సూక్ష్మ పోషకాలను జోడించింది. అలాగే ఆయిల్లో విటమిన్ ఏ మరియు డి విటమిన్ని జోడించడం జరిగింది. అయోడైజ్డ్ ఉప్పుని సాల్ట్లో కూడా అయోడైజ్డ్ పొందుపరచడం జరిగింది. స్త్రీ ఆరోగ్యంగా, మానసికంగా దృఢత్వం కలిగి ఉన్నప్పుడే తమ కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దగలదని డాక్టర్ అశోక్ బాలాజీ తెలిపారు. టంగుటూరు మండలం జయవరంలో స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ షఫీ, సుమతి, సురేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, నాయకులు బెల్లం కోటేశ్వరరావు, మల్లవరపు కృష్ణారెడ్డి, చిల్లర సురేష్, జనసేన నాయకులు సురేష్, కళ్లగుంట సురేష్ తదితరులు పాల్గొన్నారు. మానసిక శుభ్రత, శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన ఆచారాలను అదే విధంగా ఇంట్లో చేసుకునే పనులకి అన్నిటికీ కూడా ఇబ్బంది. ఒక మగవారికి బాగా లేకపోతే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఏ కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఏ మహిళ ఆరోగ్యం లేకపోతే ఆ కుటుంబం పడే పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పకుండా మన ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు ఉచితంగా బస్సులు అవకాశం కల్పించారు. అలాగే ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఏ మహిళకైనా చిన్నపాటి ఇబ్బంది వచ్చినా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఆ కుటుంబాన్ని ఆ మహిళ చేతిలోనే ఉంది ఆ కుటుంబ బాధ్యత అంతా. అది ఒకసారి గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆరోగ్యం సంబంధించిన చూసుకోవడానికి దేశంలో, భారతదేశంలో ఏ ప్రాంతానికైనా సరే వీళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని పేరు వచ్చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల వరకు ఆరోగ్య సదుపాయం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు స్త్రీ పూర్తిగా బాగా ఉన్నట్లుగా మన దేశం కూడా ఉన్నత పదంలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ చురుగ్గా పాల్గొని బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సిబిజీ ప్లాంట్ నిర్మాణానికి భూమి సిద్ధంగా ఉందన్న కలెక్టర్ రాజాబాబు. జిల్లా కలెక్టర్లతో సిఎస్ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న డిఆర్ఓ చినబోబులేసు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్. ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ. డి న్యూస్లో నేటి మాట. అదృష్టం అంటే సిరి సంపదలు ఉండటం కాదు, కష్ట సుఖాలు పంచుకునే స్నేహితులు ఉండటం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.